ఎక్కడ సచ్చిందో ఏంటో ఒరే కేశవ ఒరే కేశవ ఏంట్రా నవ్వుతున్నావు? గురువు గారండి వాడేలా జనార్దన్ గారు తిండిపోతే వల్ల ఎక్కడున్నారా? ఏంట్రా జనార్దన్ చేదుకుంటున్నావు కదా? చెప్పరా. నువ్వేమో చెప్పరా ఏంట్రా పప్పు రుబ్బుదే చేతులు ఎందుకు అనుకుంటాను కదా? ఏంట్రా అదే ఏంట్రా రోలు లోతు గొట్ట కొరసా ఈ కమిటీ చైర్మన్ ఆనందరావు గారు ఉన్నారు కదా, గొట్ట చాలా పెద్ద తీసుకురాకపోయావా? ఓరే అధా సరే గాని ఆ జనార్దన్ గారు ఏం చేస్తున్నాడు? అరే అధా తిండిపోతుంది కదా. ఒరే జనార్దన వినిపించట్లేదు. ఒరే జనార్దన ఒరే జనార్దన పిలిచానరా అవలేదు పిలిచానరా ఏం చేస్తున్నారా? ఒరే అబ్బాయి ఎప్పుడు చెప్పుల పప్పులు తినమేరా కదా? అదేంటి చేతులు పిసుకుంటున్నావు కదా? అదేనండి ఏం చెప్పరా? అదేనండి అదేరా చెప్పరా. పిసుకమనేది ఏంట్రా? పిసుకమనేది అదేనండి ఎర్రగా ఉంటాయి కదా. ఏంట్రా ఎర్రగా ఉంటాయి? ఎర్రగా మెత్తగా ఉంటాయి కదా. అదే చెప్పరా, నా గుండె ఆగిపోయింది. ఏదో కరెక్ట్ చెప్పరా. ఎర్రగా మెత్తగా ఏంట్రా అవి చెప్పరా. టమాటీ పళ్ళు అండి. ఒరే ఎదవా ఈ టమాటీ పళ్ళు కింద రాధత్మా ఎదవా. గురువమ్మ గారు టమాటీ పళ్ళు పిసికి ఒరే ఎదవా పచ్చగడ్డి నాకు ఇష్టం కదా. గురువమ్మ గారికి నా మీద చాలా ప్రేమ గాని సరే గాని. ఒరే కేశవ నువ్వు చాలా తెలివైన వాడివి, పొడవైన వాడివి. నిన్న చెప్పిన శ్లోకం నీకు వచ్చిందిరా? ఓహో గురువు గారు నిన్న చెప్పారు. నిన్నే చెప్పాను రా. నిన్న చెప్తే నీకు మొన్న రావడం ఏంట్రా? నీకు నేను తెలివైన వాడని చెప్పినప్పుడు అప్పుడు మైండ్ పవర్ అయిపోయిందా? సరేగానే ఒకసారి చెప్పరా. ఒరే వెదవా ఏంట్రా శ్లోకము? ఒరే వెదవని పిండాకుడు కుక్క శోకము నక్క శోకమును. ఒరే జనార్దన గురుగారు నువ్వు పొట్టివాడివి, మహా గట్టివాడివి, నీకు నిన్న చెప్పే శ్లోకం వచ్చిందిరా? ఒరే వచ్చేసింది కాదురా వచ్చేసింది అని చెప్పాలండి. వచ్చేసిందండి. ఒరే వచ్చేసింది అని చెప్పరా. ఏదో ఒకసారి చెప్పు. వచ్చేసిందండి. ఆ శ్లోకం చెప్పరా. ఏట్రా శ్లోకము? అదేనండి పిల్లి శ్లోకం అండి. ఒరే నీ పిల్లి శ్లోకము నువ్వు గాని సరే గాని నేను ఒక చెప్తాను, చక్కగా చెప్పండి. శాంతాకారం ఒకడు మిరపకాయల కాలమును చేపల కాలము. ఏంట్రా శాంతాకారం అంటే? శాంత స్వభావం గల మహావిష్ణువు అర్థం రా.
దండాలండి 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 శుభ్రంగా చెప్పండి శాంతాకారం శాంతాకారం చాలా చక్కగా చెప్పారా నాకు వచ్చేసిందండి. నీకు ఎప్పుడు వస్తుంటది కానీ భుజగ శయనం ఊరుల తిండిపోతే ఎప్పుడు గారెలు పూరులు తినేదా మీకు? భుజగ శయనం అంటే భుజంగము అంటే పామురా. కేశవ పామని చెప్పాను గాని పాము ఇక్కడికి రాలేదురా. భుజంగము అంటే పాము, పామును పాముగా ధరించిన వాడు ఆ మహావిష్ణువుని అర్థమురా. పద్మనాభం విశ్వనాథం ఒకడు విశ్వనాథమును ఒకడు సత్యనాథం ఏంట్రా? విశ్వనాథం నా గుర్తుకు వచ్చింది. నిన్న వీధిలో పోయేటప్పుడు ఆ విశ్వనాథ గారి కనిపించి ఒక చూడండి డబ్బి ఇచ్చారా, అది పట్టుకొని వెళ్ళి మీ గురువమ్మ గారి గూట్లో ఉంచాను. అది జనార్దన, నువ్వు పొట్టివాడివి గట్టిగాడివి, నువ్వు వెళ్ళి తీసుకురా. అలాగేనండి. అప్పుడు చెప్పాను కదా నువ్వు పొట్టివాడు, నువ్వు వచ్చారా? కేశవ నువ్వు పొడుగు వాడివి, నువ్వు వెళ్ళి గురుబమ్మ గారి గ్రూప్లో ఏరా కేశవా? నీకు కూడా అందలేదురా? సరే ఆ కిందన చూడు మొగ్గల పీట ఉంది, ఆ మొగ్గల పీట వేసుకుని చిన్నగా చూడరా, రెండు పాగా కోయిలు కనిపిస్తున్నాయి. ఆ రెండు పాగా కోయిలు గట్టిగా పట్టుకుని గురువమ్మ గారి గూడులో చెయ్యి పెట్టి, ఇది ఎప్పుడు వ్యవహానికి ఎప్పుడు సందేహాలు చెప్పరా ఏంట్రా? ఒరే పెద్ద గుడే గురువమ్మ గారు గూడురా, గూడులో చెయ్యి పెట్టి పట్టురారా. చెప్పరా? అందిందా? సరే పట్టురా నాన్న. ఒరే వేధవా, పొడుగు తెమ్మంటే చేతులు తులుపుకుంటున్నావు ఏంట్రా వేధవా? ఏంట్రా కేశవ? నేను చెప్పాను కదా ఇంతకు ముందే, నీకు ఎప్పుడు సందేశం అని చెప్పరా. ఏంటి సందేహం? మరి ఈ మధ్యన నేను గురువమ్మ గారి గూట్లో పెట్టడం తీయడం. నేను ఎప్పుడు గురువమ్మ గారి గూట్లో పెట్టడం తీయడం చేస్తూనే ఉన్నారా? మరి పెడుతూను తీస్తూను ఉంటే ఈ చిన్న సందేహానికి ఇంత రాధానం చేయడమా? మాది వీధిలో ఉంది కదా ఇల్లు, ఆ ఇంట పోయి దుమ్ము దూరి ఆ గూట్లో పడతాయి కాబట్టి, అంతేగాని దీని గురించి ఎందుకురా. సరే గాని ఈ పొడుగు కొంచెం వేస్తాను. చచ్చిపోతావరా? ఒరే ఏది నేను లేని టైంలో గురువమ్మ గారు నీకు కూడా అప్పుడప్పుడు ఒరే వేధవా, నేను లేని టైంలో గురువమ్మ గారు అప్పుడు ఇప్పుడు మీకు ఇస్తుండేదా? వేధవా ఉండదు. సరే గాని చచ్చిపోతారు, పడిపోతారా? ఒరే కేశవ, ఆడు చచ్చేటట్టున్నాడు ఒక చూడరా. ఒరే ఆడు ఎప్పుడు చెప్పు కిందగా నువ్వేం తింటాగా ఒకసారి చూడరా వేధవా. ఒరే వేధవా, నాడి చూడమంటే ఆడి పేగ మీద మళ్ళీ చంపేస్తావేంట్రా వేధవాన్ని? ఏంటా నీ బాధ?
చెప్పరా ఏది ఆడలేదు ఆడాడుకు చూడాలి ఆడి చెయ్యకూరా ఒరే వెధవా కాలు దగ్గర ఆడి ఆడదురా వెధవా వెధవా వాడు చనిపోయాడున్నాడు కానీ వాడు చనిపోయాడా పోయాడా పోయాడా ఉంటాం కదా మరి ఎవరో సాయం చేయండి సాయం చేయడానికి అప్పటికి చెప్తుంటే విన్నారా మీరు